ఎవరు మీరు? వేణి, నీలవేణి. నన్నే గుర్తుపట్టలేదా బాలకృష్ణ? ఏంటి బాలకృష్ణ, దారి తప్పొచ్చినట్టున్నావు? నిన్ను సరైన దారిలో నడవమని చెప్పడానికి వచ్చాను. తప్పు చేస్తున్నావు, సరిదిద్దుకో, లేకపోతే చాలా ఇబ్బందులు పడతావు. నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నీతులు చెప్పడానికి రాలేదు. నీ వల్ల, నీ కన్స్ట్రక్షన్ కంపెనీ వల్ల వేల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం అడగడానికి నువ్వెవరు? నేను కూడా నీలాగే ఇదే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాను, కానీ సామాన్య ప్రజల నమ్మకాలతో వ్యాపారం చేయడం లేదు. చూడు, ఇల్లు అనేది ప్రతి మనిషికి ఒక కళ. ఆ కళని సాకారం చేసే అదృష్టం ఆ దేవుడు మనకిచ్చాడు. అలాంటి బాధ్యతని సిన్సియర్గా నెరవేర్చాలి. అది వదిలేసి అడ్వాన్సులు తీసుకొని ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండా, రిజిస్ట్రేషన్ అయినా ఇల్లు కంప్లీట్ చేయకుండా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? మధ్యతరగతి వాళ్ళు చాలా ఆశతో కొన్న ఇల్లు కదా. వాళ్ళని అలా తిప్పుకుంటూ ఉంటే, ఇబ్బంది పెడితే నీకేం వస్తుంది? ఇలా చేస్తే ఆ దేవుడు నీకు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. నేనివ్వాల్సిన వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాను గాని, నువ్వేంటి అతి తక్కువలో మధ్యతరగతి వాళ్లకు ఇల్లు కట్టిస్తానని అందరినీ కలుస్తున్నావంట? నువ్వలా ప్రజలకి కట్టిచ్చేస్తే మాలాంటి కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఏమైపోవాలి? సామాన్యుడికి అందనంతగా సిండికేట్ అయిపోయి రోజు రోజుకి స్క్వేర్ ఫీట్కి వేలకు వేలు పెంచుకుంటూ పోతే మధ్యతరగతి వాళ్ళు సొంతింటి కలని ఎలా తీర్చుకుంటారు? ఒకప్పుడు దేవుడు నాకు శిక్ష వేస్తాడు అని చెప్పావు, కానీ ఇప్పుడు ఆ దేవుడు నీకిలాంటి శిక్ష వేశాడు.